దళితులు బడుగు బలహీన వర్గాల కాలనీలపై మున్సిపల్ అధికారులకు చిన్నచూపు తగదని సిపిఐ పట్టణ కార్యదర్శి బాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో సోమవారం ఉదయం శీలంవారిపల్లె 2వ వార్డు సిపిఐ పట్టణ సమితి బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోని 35 వార్డుల్లో 130 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి మున్సిపల్ పాలకవర్గ అధికారులు ధనవంతుల అభివృద్ధి కోసమే అన్నచందంగా పనిచేస్తున్నారని, పేదలు, బీసీలు, మైనార్టీలు ఉన్న కాలనీలను మాత్రం ఏమాత్రం అభివృద్ధి చేయటం లేదన్నారు. అలాగే శీలంవారిపల్లి గ్రామం పక్కనే ఉన్న శ్మశానం చుట్టూ ప్రహరీ కూడా నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చిన అధికారులు హామీలు మర్చిపోయారన్నారు. 96 లక్షల నిధులు వార్డుకు కేటాయిస్తున్నామని చెప్పి కనీసం 9 రూపాయలు కూడా ఖర్చు చేయకపోవడం దుర్మార్గమని, పేదల కాలనీలపైన అధికారుల శ్రద్ధ ఏంటో అర్థమవుతుందని ఆయన అన్నారు. 39 లక్షల డ్రైనేజీకి శాంక్షన్ చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ చెప్పడం, ఆ నిధులు అవసరమైన చోట ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అధికారులు నిధులను పక్కదారి మళ్లించడం, రాజకీయ పలుకుబడి కలిగిన వార్డులలో మాత్రమే నిధులు కేటాయించడం దుర్మార్గమని, ఇప్పటికైనా కమిషనర్ వైఖరి మార్చుకోవాలని, పరిష్కార దిశగా కమిషనర్ పనిచేయాలని, వెంటనే శీలవారంపల్లె, లక్ష్యంపాలెం గ్రామాలకు చెందిన సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బద్వేలి పట్టణంలోని ప్రతి వార్డు భారత కమ్యూనిస్టు పార్టీ వార్డుల పర్యటన ప్రారంభించింది. ఇవాళ 2వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. ఇవాళ ఇటు చూస్తే శీలవారిపల్లె ఊరు పక్కనే ఆనుకొని శ్మశానం ఉంది. ఈ శ్మశానానికి కనీసం నిధులు కేటాయించినటువంటి అధికారులు, ఇక్కడ కనీసం మొత్తం చెట్లతో నిండినటువంటి శ్మశానం ఉంది. కనీసం మనిషి చనిపోతే పూడ్చడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితి. మరి ఈ వార్డులో మొత్తం 96 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం, రోడ్లు వేస్తాం, డ్రైనేజ్ వేస్తామని చెప్పినటువంటి అధికారులు పక్కా లేనటువంటి పరిస్థితి. ఇవాళ మేము ఒకటే మున్సిపల్ కమిషనర్ గారిని అడుగుతా ఉన్నాం. దళితుల శ్మశానాలను, దళితుల కాలనీలను, దళితుల సమస్యల పట్ల ఎందుకు కమిషనర్ గారు పట్టించుకోవడం లేదు, ఎందుకు పాలక వర్గం పట్టించుకోవడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కమిషనర్ గారు బద్వేలు పట్టణాన్ని 130 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామన్నటువంటి చెప్పినటువంటి పాలక వర్గం ఇవాళ 130 కోట్లు ఏమైపోయాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ 39 కోట్ల రూపాయలు డ్రైనేజీ వ్యవస్థకు శాంక్షన్ చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ 39 కోట్లు మొత్తం ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారని చెప్పి మనం ఒకసారి చూస్తే, ఎక్కడైనా ఈ బద్వేలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 35 వార్డులలో ఉన్నటువంటి దళిత వార్డులకు మీరు ఏమైనా ఒక్క పైసా అయినా కేటాయించారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ 39 కోట్లు మీరు ఉన్నతమైనటువంటి వర్గాల దగ్గర, లేకపోతే అగ్రవర్ణాల దగ్గర మీరు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దళిత వాడల్లో ఉన్నటువంటి శ్మశానాలు కానీ, దళితుల వాడలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కానీ మెరుగుపరచాలి. లేదు కాదు కూడదంటే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ ఆందోళనను కొనసాగిస్తాం. బద్వేలు మున్సిపాలిటీ ఉన్నటువంటి 35 వార్డుల పరిశీలన చేస్తాం. వార్డుల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. కమిషనర్ గారు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి.